హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విక్టరీ గ్రూప్స్ అకాడమీ. గత క్లాస్లో మనం భూభారతి చట్టము, దానికి ముందు వచ్చినటువంటి ధరణి చట్టము, అంతకు ముందు ఉన్నటువంటి పహానీ చట్టము, ఇలాంటి కొన్ని చట్టాల గురించి మనం చెప్పుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు మనం భూభారతి చట్టం సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి చూడడం జరుగుతుంది. అందులో మొట్టమొదటిదిగాను ఒకటి ఏంటి అంటే ధరణి చట్టంలోని లోపాలను సవరించడం. ముఖ్యమైన పాయింట్ ఇదే. ధరణి చట్టంలోని లోపాలను సవరించడానికే మనకి భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ధరణి చట్టంలో ఏమైనా లోపాలు ఉంటే వాటిని సవరించి భూభారతి చట్టంగా మనకు చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ రెండవది ఏంటంటే ఆర్ఓఆర్, రికార్డ్స్ ఆఫ్ రైట్స్ లేదా హక్కుల రికార్డులో ఏవైనా తప్పులు అనేవి ఉంటే వాటిని సవరించడం. అంటే ఆర్ఓఆర్ హక్కుల రికార్డులో తప్పులు ఏమైనా ఉంటే వాటిని సవరించవచ్చు అని ఇక్కడ మనకు భూభారతి చట్టంలో మెన్షన్ చేయడం జరిగింది. గత ధరణి చట్టంలో ధరణి పోర్టల్లో ఎటువంటి మిస్టేక్స్ అనేది జరిగితే అక్కడ సవరించడానికి అవకాశం ఉండేది కాదు. కానీ ఇక్కడ భూభారతి చట్టంలో మనకి తప్పులు ఏమైనా ఉంటే వాటిని సవరించడం జరుగుతుందని మెన్షన్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ మూడవది ఏంటంటే వ్యవసాయేతర భూముల గురించి కూడా ఈ చట్టం పేర్కొంటుంది. వ్యవసాయ భూములు, వ్యవసాయ మరియు వ్యవసాయేతర భూముల గురించి కూడా ఈ యొక్క భూభారతి చట్టం అనేది వర్తిస్తుంది అని చెప్పడం జరిగింది. అంటే గత ధరణి చట్టంలో ఓన్లీ వ్యవసాయ భూములకు మాత్రమే పేర్కొనేది. ప్రస్తుతం ఇది వ్యవసాయ మరియు వ్యవసాయేతర భూములకు కూడా ఈ యొక్క చట్టం అనేది వర్తిస్తుంది అని చెప్పడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ నాలుగవ అంశం ఏంటంటే సాదా బైనామాల క్రమబద్ధీకరణ అంటాం. ఈ సాదా బైనామాల క్రమబద్ధీకరణ అంటే సాదా బైనామాలు అంటే ఏంటి అంటే, ఎగ్జాంపుల్కి రిజిస్ట్రేషన్, ఒక భూమికి రిజిస్ట్రేషన్ అనేది లేకుండా కొనటం కానీ అమ్మటం కానీ చేసి ఓన్లీ వైట్ పేపర్ మీద రాసుకొని ఉంటే వాటిని సాదా బైనామాలు అంటారు. అంటే ఓన్లీ వైట్ పేపర్ మీద రాసుకుంటారు, ఎటువంటి రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోరు. సో అలాంటి భూములనే సాదా బైనామా భూములని పేర్కోవడం జరుగుతుంది. ఈ సాదా బైనామాలను కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని మనకి ఇక భూభారతి చట్టంలో పేర్కోవడం జరిగింది. గత ధరణి చట్టంలో ఈ యొక్క సాదా బైనామాల రిజిస్ట్రేషన్ గురించి ఎటువంటి అంశం కూడా లేకుండా ఉన్నది. సో కాబట్టి ఈ చట్టంలో సాదా బైనామాలను కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. ఇక ఐదవ అంశం ఏంటి అంటే రిజిస్ట్రేషన్కు ముందే భూ సర్వే అండ్ మ్యాపింగ్ జరుగుతుంది. అంటే రిజిస్ట్రేషన్కు ముందే భూ సర్వే అండ్ మ్యాపింగ్ అనేది జరుగుతుంది. అంటే గతంలో ధరణి చట్టంలో ఎటువంటి సర్వే లేకుండా, భూమి సర్వే చేయకుండా ఆ పట్ట కాగితం ఏదో ఉంటే దాన్ని చూసి ఆ వ్యక్తి పైన రిజిస్ట్రేషన్ చేసేవాళ్ళు. కానీ ఇక్కడ ఏంటంటే రిజిస్ట్రేషన్ ముందే భూమిని సర్వే చేస్తారు. ఆ సర్వే చేసినప్పుడు వాళ్ళ భూమిలో ఇప్పుడు ఒక అతనికి ఒక ఎకరం ఉంది, ఒక రైతుకు ఒక ఎకరం ఉంటే తన పక్కన గవర్నమెంట్ ల్యాండ్ కొంచెం ఆక్రమిస్తుంది అనుకో, అలాంటి భూములను సర్వే చేసి అందులో ఏమైనా మిస్టేక్స్ అనేవి ఉంటే వాటిని సవరించి ఆ భూమి సర్వే చేసిన తర్వాత మనకు రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది. అదేవిధంగా మ్యాపింగ్ కూడా చేసిన తర్వాత మనకు ఆ భూమికి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఆరవ అంశం ఏంటంటే రిజిస్ట్రేషన్ మరియు మ్యూటేషను రెండు కూడా ఒకే రోజు చేయడం జరుగుతుంది. ఇంపార్టెంట్ పాయింట్, రిజిస్ట్రేషను
అండ్ మ్యూటేషన్ ఒకే రోజు జరుగుతుంది. రిజిస్ట్రేషన్ అండ్ మ్యూటేషన్ అంటే సింపుల్గా మ్యూటేషన్ అంటే ఏం లేదు, ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇప్పుడు ఒక శ్రీనివాస్ అనే వ్యక్తి రమేష్కి ల్యాండ్ని అమ్మాడు, అది రిజిస్ట్రేషన్ చేయించాడు. కానీ ఇంకా ఈ శ్రీనివాస్ పేరు మీదే ఉన్నది. ఈ శ్రీనివాస్ పేరు తొలగించి రమేష్ పేరుని రికార్డులో భూభారతి చట్టంలో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో అలా ఇతని పేరు బదులు అతని పేరుని భూభారతి చట్టంలో మెన్షన్ చేయాల్సి ఉంటుంది, భూభారతి రికార్డులో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో దానినే మ్యూటేషన్ అని అంటాము. రిజిస్ట్రేషన్ తర్వాత మ్యూటేషన్ కూడా ఒకే రోజుగా పెట్టడం జరిగింది ఇక్కడ భూభారతి చట్టంలో. గతంలో ధరణి చట్టంలో ఏ విధంగా ఉంది అంటే మ్యూటేషన్ లేదా రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మ్యూటేషన్ చేయించాలి అంటే మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాల్సి వచ్చేది. అలా కొత్తగా అప్లై చేసుకోవాల్సి రావడం వలన కొంతమంది మ్యూటేషన్ చేసుకోవటం కొంతమంది చేసుకోకపోవటం, చేసుకున్న తర్వాత కూడా కొంచెం లేట్ ప్రాసెస్ అనేది నడవడం జరిగింది. దానివల్ల ఏమవుతుందంటే మ్యూటేషన్ చేయకపోవడం వల్ల ఇప్పుడు శ్రీనివాస్ పేరు మీదే ఆ భూమి ఉన్నది, భూభారతి రికార్డులో ఏమనుంది శ్రీనివాస్ పేరే ఉన్నది. ఆ శ్రీనివాస్ ఏం చేస్తాడు, రమేష్కి అమ్మిండు, ఆ తర్వాత ఇంకొక వ్యక్తికి అమ్ముతాడు మళ్ళీ, ఎందుకంటే అతని పేరు మీద ఉంది కాబట్టి అది చూపించి ఇంకో వ్యక్తికి అమ్ముతాడు, అలా ఇంకో వ్యక్తికి అమ్ముతాడు. ఇలా ఫ్రాడ్ అనేది జరగడానికి అవకాశం ఉన్నది కాబట్టి దాన్ని తొలగించాలనే ఉద్దేశంతో మనకు ఇక రిజిస్ట్రేషను మరి మ్యూటేషన్ రెండు కూడా ఒకే రోజు జరిగితే ఇద్దరు ఒక దగ్గర ఉంటారు, ఒకే రోజు కంప్లీట్ కావడం జరుగుతుంది. సో ఆ ఉద్దేశంతో మనకు రిజిస్ట్రేషను అండ్ మ్యూటేషన్ అనేది ఒకే రోజు నిర్వహించడం జరిగింది. ఇది ఈ పాయింట్ ముఖ్యాంశాలు. ఇంకా నెక్స్ట్ అంశం ఏంటి అంటే 7వ అంశం భూ ఆధార్ కార్డు లేదా భూ ఆధార్ అంటాం. ఈ భూ ఆధార్ ఏంటి అంటే ప్రతి భూమి కమతానికి లేదా ప్రతి భూ కమతానికి ఒక నెంబర్ని ఫిక్స్ చేసి, ఒక ముఖ్యమైన నెంబర్ని ఫిక్స్ చేసి ఆ నెంబర్తో పాటు ఒక ఆధార్ కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. దాన్ని భూ ఆధార్ కార్డుగా మెన్షన్ చేయడం జరుగుతుంది. అయితే ఎగ్జాంపుల్గా మనకి మనిషికి ఎలా అయితే ఇప్పుడు ఆధార్ కార్డు ఉన్నదో ప్రతి వ్యక్తికి ఒక నెంబరు ఒక కార్డు అనేది సపరేట్గా ఏ విధంగా ఉందో అదేవిధంగా ప్రతి భూ కమతానికి కూడా ఒక నెంబరు ఒక కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. దాన్ని భూ ఆధార్ కార్డు అని పేర్కోవడం జరుగుతుంది. అదే ఈ చట్టంలో మెన్షన్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ 8వ అంశం ఏంటి అంటే భూ ఆక్రమణ జరిగితే భూ ఆక్రమణ అంటే భూ ఆక్రమణ అంటే సింపుల్గా భూ ఆక్రమణ జరిగి వాటిని నిషేధించడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. నిషేధం అంటే ఏం లేదు, భూమి ఆక్రమించి పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కావచ్చు లేదా రాజకీయ నాయకులు కావచ్చు కొంత భూమిని ఆక్రమించి దాని ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి పట్టా కాగితం చేసుకోవడం జరుగుతుంది. సో అలా జరిగినప్పుడు వాటిని ఈ భూభారతి చట్టం వచ్చిన తర్వాత అలాంటి భూములు నిషేధించడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఎగ్జాంపుల్ ఒక శ్రీనివాసే ఉన్నాడు, అతనికి ఒక 4 ఎకరాల భూమి ఉంది. ఆ 4 ఎకరాల భూమి అనేది 2 ఎకరాల భూమే పట్టా కాగితం ఉంది, మరో 2 ఎకరాలకు పట్టా కాగితం లేదు. సో ఆ 2 ఎకరాల భూమికే రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది. మిగతా 2 ఎకరాలు అనేవి పార్ట్ బిలో చేర్చడం జరిగింది. ఈ పార్ట్ బిలో ఉన్నటువంటి భూమిని మరి రిజిస్ట్రేషన్ ప్రభుత్వమే చేస్తుందా లేదా వీళ్ళే సర్వే చేసి రిజిస్ట్రేషన్ చేస్తారా అనేది ధరణి చట్టంలో మెన్షన్ చేయలేదు. సో అది పెద్ద మిస్టేక్గా చెప్పవచ్చు మనకి. మరి ఇక్కడైతే ఈ పార్ట్ బి అంశం కోసం ఒక ట్రిబ్యునల్ కూడా భూభారతి చట్టంలో మెన్షన్ చేయడం జరిగింది. ఒక ట్రిబ్యునల్ వ్యవస్థను కూడా పార్ట్ బిలో ఉన్నటువంటి భూమి కోసం వాటిని సర్వే చేసి ఆ ట్రిబ్యునల్ అనేది సర్వే చేసి నిజంగా పేదవాళ్ళే ఉంటే ఆ భూమి పేదవాళ్ళదే వాళ్ళదే అని తెలిస్తే వాళ్ళకే ఇవ్వడం,
లేదా కాదు అది కబ్జాకు గురైంది మరియు అదేవిధంగా ఫేక్ పట్టా సృష్టించడం జరిగింది అని తెలిస్తే వాటిని ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించిన ట్రిబ్యునల్ కూడా వేయడం జరిగింది. ఇక నెక్స్ట్ అంశము ఇది ట్రిబ్యునల్ వ్యవస్థ. ఇక 9వ అంశము ఏంటి అంటే రెండంచెల వ్యవస్థను ఏర్పాటు జరిగింది. భూ వివాదాల కోసం రెండంచెల వ్యవస్థ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. భూ వివాదాల కోసం రెండంచెల వ్యవస్థను లేదా రెండంచెల అప్పీల్ వ్యవస్థను మనకు ఏర్పాటు చేయడం జరిగింది. రెండంచెల అప్పీల్ వ్యవస్థ. ఓకే, ఈ రెండంచెల అప్పీల్ వ్యవస్థను మనకు భూ వివాదాల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఏం లేదు, ఎంఆర్ఓ గారు పాస్బుక్స్ జారీ చేయడం జరుగుతుంది. అందులో ఏదైనా మిస్టేక్స్ అనేది జరిగితే దాన్ని పరిశీలించి ఆర్డీఓ పంపిస్తారు. ఆర్డీఓ కూడా వాటిని పరిశీలించి నెక్స్ట్ దానిని కలెక్టర్ దగ్గరికి పంపించడం జరుగుతుంది. కలెక్టర్ దాన్ని పరిశీలించి వాటిని కరెక్ట్గా చేసి ఈ రైతులకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇట్లాంటి భూ వివాదాల పరిష్కారం కోసం కూడా మనకు రెండంచెల అప్పీల్ వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది. అయితే గతంలో ఇటువంటి వ్యవస్థ అనేది ధరణి చట్టంలో లేకుండే. అయితే ఎటువంటి పాస్ పుస్తకాలలో కానీ ఎటువంటి మిస్టేక్ జరిగినా, అంటే సర్వే నెంబర్ తప్పుపడినా, ఎటువంటి మిస్టేక్ జరిగినా కానీ ధరణి పోర్టల్లో చేంజ్ చేసుకోవడానికి అవకాశం లేకుండా ఉండే. కానీ అక్కడ ఏంటంటే ఓన్లీ డైరెక్ట్ రైతులు కోర్టుకు వెళ్ళాలి అని మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ అట్లా కాకుండా భూ వివాద రెండంచెల వ్యవస్థ ఏర్పాటు చేసి ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ ద్వారా ఇక పరిష్కారాన్ని చేసేటట్లుగా దీన్ని నిర్మించడం జరిగింది. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే 10వ అంశము భూ ఆధారాలు, భూ అక్రమం, భూ వివాదాల కోసం రెండంచెల అప్పీల్ వ్యవస్థ. ఇక అదేవిధంగా 10వ అంశం ఏంటి అంటే ప్రతి గ్రామానికి ఒక జీపీఓ ఉండాలని, గ్రామపాలన ఆఫీసర్ ఉండాలని ఈ యొక్క చట్టంలోనే మెన్షన్ చేయడం జరిగింది. ప్రతి రెవెన్యూ గ్రామానికి కూడా ఒక జీపీఓని నియమించాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క చట్టంలోనే వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి మనకు కూడా జీపీఓ వచ్చే అవకాశం ఉన్నది ఖచ్చితంగా. మన జీవోలో కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇస్తామన్నారు కాబట్టి వస్తున్నది. నెక్స్ట్ ప్రతి గ్రామానికి ఒక జీపీఓ ఉండాలని మెన్షన్ చేయడం జరిగింది. ఇక 11వ అంశం ఇంకొకటి ఏంటి అంటే అన్ని రకాల భూములకు రిజిస్ట్రేషను మరియు నిర్వహణ. అన్ని రకాల భూములకు రిజిస్ట్రేషను మరియు నిర్వహణ అనేది ఏంటి అంటే అన్ని రకాల భూములు అంటే ఏంటి అంటే ప్రభుత్వ భూములు కావచ్చు, పట్టా భూములు కావచ్చు, ఇనాం భూములు కావచ్చు, శిఖం భూములు కావచ్చు, గ్రామ కంఠం భూములు కావచ్చు, ఇలా అన్ని రకాల భూములకు కూడా రిజిస్ట్రేషన్ చేస్తాము, వాటిని రిజిస్ట్రేషన్ చేసి వాటిని నిర్వహిస్తాము అని ఈ యొక్క చట్టంలో మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ 12వ అంశం ఏంటంటే గ్రామ కంఠం భూములకు కూడా రిజిస్ట్రేషన్ జరుగుతుంది. రిజిస్ట్రేషన్ గ్రామ కంఠంనే దాన్నే మనం అబాధి భూములు అంటాము. అబాధి భూములని పేర్కొనడం జరుగుతుంది. ఇక గ్రామ కంఠం భూములకు కూడా రిజిస్ట్రేషన్ జరుగుతుంది, చేస్తాము అని ఇక్కడ చట్టంలో పేర్కోవడం జరిగింది. అయితే గ్రామ కంఠం భూములు అంటే ఏంటి అంటే లేదా అబాధి భూములు అంటే ఏంటంటే గ్రామం యొక్క అవసరాల కోసము లేదా నివాసం కోసము గ్రామం యొక్క అవసరాల కోసము కేటాయించిన భూములనే మనం గ్రామ కంఠం భూములని పేర్కోవడం జరుగుతుంది. సో అలాంటి వాటికి కూడా రిజిస్ట్రేషన్ జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ 13వ అంశం ఏంటి అంటే
వారసత్వ భూమికి సంబంధించి మ్యూటేషన్. అంటే వారసత్వ భూములు అంటే ఏంటి అంటే, ఇప్పుడు తాత, అమ్మమ్మ అలాంటి వాళ్ళు వాళ్ళ మనవలకి మనవరాలకి గిఫ్ట్గా ఇచ్చే భూములు ఉంటాయి, వారసత్వ భూములు అని ఉంటాయి. ఈ వారసత్వ భూములు అంటే ఏమో తాత చనిపోయిన తర్వాత వాళ్ళకు వారసత్వంగా మనవలకి మనవరాలకు వచ్చే భూములు వారసత్వ భూములు అంటారు. లేదా గిఫ్ట్ భూములు అంటే తాత బతికుండగానే మనవలకి లేదా మనవరాలకి గిఫ్ట్గా ఇచ్చే భూములను మనం గిఫ్ట్ భూములు అని అంటాము. సో ఇలాంటి వారసత్వ భూములను కూడా మ్యూటేషన్ చేసే విధానము, ఈ వారసత్వ భూములకు సంబంధించి వివాదాల పరిష్కారం కూడా మనకు ఈ చట్టంలో మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఎగ్జాంపుల్కు వారసత్వ భూమి ఉన్నది, తాత చనిపోయిండు, మరి మనవడు కానీ మనవరాలు కానీ తన పేరు మీద ఈ భూమిని మ్యూటేషన్ చేయించుకోవాలి. అయితే ధరణి చట్టం ఇదివరకు ఏముండేది అంటే డైరెక్ట్ అతను పోయి పట్టకాగితము ఆ భూమి నేను ఒక్కనే మనవన్ని, మా నాన్నకు నేను ఒక్కనే అని చెప్పడం జరుగుతుంది. ఎగ్జాంపుల్, తాత ఉన్నాడు, తాత కొడుకు శ్రీనివాస్ అనుకోండి, అతనికి ఒక కొడుకు ఉన్నాడు. ఈ ఒక్కడే కొడుకు శ్రీనివాస్కి ఒక్కడే కొడుకు ఉన్నాడు. తాత చనిపోయిన తర్వాత ఆ ఆస్తి అనేది వారసత్వంగా ఈ యొక్క మనవనికి రావడం జరుగుతుంది. అయితే ఒక్కడే ఉన్నాడు అని వెళ్ళి అతని పేరు మీద రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ చేసుకోవడం జరిగేది. అయితే ఇలా చేసుకున్న తర్వాత ఇంకొక అతను వచ్చి అదే విధంగా ఇలా చేసుకోవడం జరిగింది. ఇలా చేసుకున్న తర్వాత గత ధరణి చట్టంలో ఈ విధంగా చేసుకోవడం జరిగేది. అయితే ఇలా చేసుకున్న తర్వాత ఏమైంది, ఇంకొక అతను ఏదో అబ్రాడ్లో ఉండొచ్చు, అతను చనిపోయిన అతను రాలేకపోయిండు, ఇతను అక్కడే ఉన్నాడని రిజిస్ట్రేషన్ చేయించుకుండు. ఇంకో మనవడు వచ్చిండు, నేను కూడా వారసున్నే, మరి అలా ఎలా అతను ఒక్కనికే రిజిస్ట్రేషన్ చేస్తారు అని ఈ విధమైనటువంటి గొడవలు అనేవి గత చట్టంలో జరిగేవి. అయితే ప్రస్తుతం ఈ యొక్క భూభారత చట్టంలో ఏ విధంగా చేసినారంటే, ఇలాంటి వారసత్వ భూములకు రిజిస్ట్రేషన్ చేసే ముందే ఒక పరిష్కార మార్గంగా దరఖాస్తులు అనేవి పంపేవాళ్ళు. ఈ దరఖాస్తు చేసుకున్న తర్వాత వాళ్ళకి 30 రోజుల గడువు లేదా 1 మంత్ గడువు అనేది ఇచ్చేవాళ్ళు, ఇస్తున్నారు. ప్రజెంట్ 30 రోజుల గడువు ఇచ్చి దరఖాస్తు చేసుకున్నాక 30 రోజుల గడువు ఇచ్చి ఈ 30 రోజులు లేదా 1 మంత్ లోపల ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ పరిష్కరించి అసలు వారసులు అతనేనా అని తెలుసుకొని, ఇంకా ఎవరైనా ఉన్నారా, ఒక్కడే ఉన్నాడా లేదా 2-3 ఉన్నారా అలాంటి వారసులు అని తెలుసుకొని దానికి రిజిస్ట్రేషన్ అండ్ మ్యూటేషన్ చేయడం జరుగుతుంది ప్రజెంట్ చట్టంలో. ఓకే, క్లియర్ అయిందనుకుంటా. ఈ విధంగా మనకు వారసత్వ భూముల వివాద పరిష్కారం కూడా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే 14వ అంశం ఏంటి అంటే పాస్బుక్. ఇక పాస్బుక్లో మనకి ల్యాండ్ మ్యాప్ను మెన్షన్ చేయడం జరుగుతుంది భూభారత చట్టంలో. అంటే భూమి యొక్క పటంను కూడా మనకు ఈ యొక్క పాస్బుక్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. గత ధరణి చట్టంలో పాస్బుక్లో రైతు యొక్క పాస్పోర్టో అతని యొక్క వివరాలు, భూమి వివరాలు ఉండేవి. వాటితో పాటుగా ప్రస్తుత భూభారతి చట్టంలో ఆ వివరాలతో పాటు ల్యాండ్కు సంబంధించిన మ్యాప్ కూడా, భూపటం కూడా అందులో ప్రింట్ అయ్యి రావడం జరుగుతుంది ప్రజెంట్ సిచ్యువేషన్లో. ఇక నెక్స్ట్ 15వ అంశం ఏంటి అంటే, ధరణి చట్టంలో ఇదివరకు 33 మాడ్యూల్స్ ఉండేవి, వాటిని తగ్గించి 11 మాడ్యూల్స్గా సవరించడం జరిగింది. ధరణిలో 33 మాడ్యూల్స్ ఉండేవి, వాటిని భూభారత చట్టంలో తగ్గించి 11 మాడ్యూల్స్గా చేయడం జరిగిందండి. దీనికి సంబంధించి ముఖ్యమైన అంశాలు, ఈ 15 రకాల ముఖ్యమైన అంశాలు అనేవి ఈ యొక్క భూభారత చట్టంలో మెన్షన్ చేయడం జరిగింది. ఇదండి మన యొక్క భూభారత చట్టం ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో
భూభారతి చట్టంలోని 23 సెక్షన్స్ ఉన్నాయి కదా, ఆ 23 సెక్షన్స్ గురించి ఒక్కొక్క సెక్షన్ ఏమి చెప్తుందని ఒక ఇంట్రడక్షన్ క్లాస్ ఇచ్చి ఆ తర్వాత ప్రతి సెక్షన్ కూడా మీకు డీప్గా వివరించడం జరుగుతుంది. మన క్లాస్ మీకు నచ్చింది అనుకుంటే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.